రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాలకు ఆమోదించారు. రామచంద్రరావుకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాకు ఆమోదించారు. రామచంద్రరావుకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాకు ఆమోదించారు. రామచంద్రరావుకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాకు ఆమోదించారు. రామచంద్రరావుకు తెలంగాణ బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జూన్ 30న రాజాసింగ్ రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్. శివాని, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాజా సింగ్ ఈ మధ్య కాలంలో జూలై 30న భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ రాసిన లేఖకు ఈ రోజు రెస్పాండ్ వచ్చింది జాతీయ అధిష్టానం నుంచి. రాజీనామా లేఖను ఆమోదించారు. ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత రాజీనామా లేఖకు ఒక తెరదించారు జాతీయ అధిష్టానం. ఈ లేఖను జాతీయ నాయకత్వాన్ని పంపిస్తాం, జాతీయ నాయకత్వమే దీనిపైన నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ చేసినటువంటి కామెంట్ చేసిన తర్వాత 10 రోజుల తర్వాత ఈరోజు రాజాసింగ్ రాజీనామా లేఖను కేంద్రం ఆమోదించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించి రాజీనామాను యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇక నుంచి భారతీయ జనతా పార్టీకి రాజీనామాకు ఎట్లాంటి సంబంధం లేదు. కాకపోతే ఒక బలమైనటువంటి హిందుత్వ వాదిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి టైంలో ఎక్కడ ఒక్క స్థానం కూడా గెలవనటువంటి టైంలో పీసీఆర్ నా వాయిస్ రీసౌండ్ వస్తుంది, ప్లీజ్ చెక్. ఎక్కడ ఒక్క స్థానం కూడా గెలవనటువంటి టైంలో గోషమహల్ స్థానం నుంచి వరుసగా 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి రాజాసింగ్. ఇట్లాంటి రాజాసింగ్ నిజానికి భారతీయ జనతా పార్టీని వేయడం భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎదురుదెబ్బని చెప్పాలి. ఇట్లాంటి ఎఫెక్ట్ ని అఫ్కోర్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నిజానికి అంటే ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చాలా తహతలాడారు, ఎదురు చూశారు. ఎందుకంటే పార్టీ గెలవనటువంటి టైంలో కూడా ఏకైక ఎమ్మెల్యే అసెంబ్లీలో తన వాదన వినిపించారు. భారతీయ జనతా పార్టీని భుజాలపైన మోసినటువంటి వ్యక్తి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆయన పోటీ పడ్డారు, నామినేషన్ వేయడానికి వెళ్లారు. కానీ ఆ నామినేషన్ వేయడానికి ఆయనకు సహకరించలేదు బీజేపీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అంటూ కూడా చెప్పడం జరిగింది. అండ్ మొదటి నుంచి కూడా రాజాసింగ్ పార్టీలో అంటే పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకపోవడానికి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కోవట్లు ఉన్నారో, కొంతమంది ఎవరైతే అంటే కొంత కోవట్ రాజకీయం చేస్తూ ఉంటారో వాళ్ళే కారణం. ఎన్నికలు వచ్చినప్పుడు మా నాయకులు అమ్ముడు పోతా ఉంటారు, డబ్బులకు అమ్ముడు పోతారంటూ కూడా కవిత చేసినటువంటి కామెంట్ కి అనుసంధానంగా రాజాసింగ్ కూడా చాలా సంచలన కామెంట్ చేయడం జరిగింది. అండ్ మోరోవర్ కిషన్ రెడ్డిని కూడా చాలా సందర్భాల్లో ఆయన డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష ఎంపిక విషయంలో ఆయన మొదటి నుంచి ఒకటే వాదన వినిపించారు.
స్టేట్ కమిటీ నిర్ణయిస్తే గనక రబ్బర్ స్టాంప్ లా ఉంటుంది, సెంట్రల్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయిస్తే పార్టీ కరెక్ట్ లైన్ లో నడుస్తుందంటూ కూడా రాజా సింగ్ చాలా రోజుల నుంచి చేసినటువంటి కామెంటే. సో రామచంద్రరావు పేరు ఎప్పుడైతే వినిపించిందో సో ఆ రోజే రాజా సింగ్ ఆ కామెంట్ చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ నిర్ణయించకూడదు, సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి, అట్లయితేనే రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి వస్తుందంటూ కూడా రాజాసింగ్ చాలా సందర్భాల్లో పార్టీకి కరుడుగట్టినటువంటి ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈ రోజు భారతీయ జనతా పార్టీ కోల్పోయిందనే చెప్పాలి. సో రాజాసింగ్ ఇచ్చినటువంటి లవ్ లెటర్ ని భారతీయ జనతా పార్టీ యాక్సెప్ట్ చేసింది, దాన్ని లీవ్ లెటర్ గా ఇవ్వడం జరిగింది. ఇక భారతీయ జనతా పార్టీకి రాజాసింగ్ కు ఎట్లాంటి సంబంధం లేదు అన్నది కూడా పూర్తిగా అధికారికంగా ఈ రోజు జాతీయ నాయకత్వం చెప్పడం జరిగింది. అయితే రాజాసింగ్ లేఖను మనం చూడొచ్చు, ఐ న్యూస్ స్క్రీన్ పైన ప్రధానంగా చూడొచ్చు. రాజాసింగ్ కు జాతీయ అధిష్టానం రాసినటువంటి లేఖను మనం చూడొచ్చు. సో దాంట్లో ప్రధానంగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మీరు 2025 జూన్ 30న కిషన్ రెడ్డి గారికి రాసినటువంటి లేఖ ఏదైతే లేఖ నెంబర్ 1041, సో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ రాజీనామా గురించి రాసిన దానికి ఇది రియాక్షన్ అంటూ కూడా ఆ లేఖలో జాతీయ నాయకత్వం చెప్పడం జరిగింది. మీ లేఖను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా గారు అంటే జేపీ నడ్డా దృష్టికి మేము తీసుకెళ్లాం. మీరు చెప్పినటువంటి విషయాలు పార్టీ యొక్క కార్యకలాపాలకు, సిద్ధాంతాలకు, అట్లాగే పార్టీ విధానాలకు సంబంధించినవి కావు. సో పార్టీ విధానాలకు విరుద్ధంగా మీరున్నాయి, మీ వాదనలు ఉన్నాయి, సో పార్టీకి సంబంధం లేకుండా ఉన్నాయి, పార్టీ లైన్ దాటి మీరు మాట్లాడారు, మీరు లేఖ రాశారన్నది కూడా ఈ లేఖ సారాంశం మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ అసమర్థంగా ఉన్నాయంటూ కూడా భారతీయ జనతా పార్టీ భావించింది. అందువల్ల జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజీనామాను ఇమ్మీడియట్ గా మేము ఆమోదించాను అని తెలియజేస్తున్నామంటూ కూడా రాజాసింగ్ కు రియాక్షన్ లెటర్ రావడం జరిగింది. సో అరుణ్ సింగ్ జాతీయ ప్రధాన కార్యాలయం నుంచి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే బీజేపీ జాతీయ కార్యదర్శి ఉన్నారో అరుణ్ సింగ్ నుంచి ఈ రాజీనామా లేఖను యాక్సెప్ట్ చేస్తూ రాజాసింగ్ కు పర్సనల్ గా లేఖ రాయడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో రాజాసింగ్ పార్టీకి ఆమోదించిన జాతీయ అధిష్టానం నిజానికి దీని తర్వాత రాజకీయ పరిణామాలు కూడా చాలా ఉంటాయని చెప్పాలి. పార్టీ ఆమోదం తర్వాత నిజానికి భారతీయ జనతా పార్టీ కొంత క్లిష్టంగానే ఉంటుంది. అంటే ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక జరిగినా కానీ గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు రాజాసింగ్, ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసేటువంటి ఒక శక్తి ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్. సో ఇప్పటికే రాజాసింగ్ కోసం అటు కాంగ్రెస్ పార్టీయా లేదంటే బీఆర్ఎస్ పార్టీయా వాళ్ళు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. ఇట్లా నేపథ్యంలో రాజాసింగ్ శివసేన నుంచి పోటీ చేయబోతున్నారు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే అన్నటువంటి వాదన కూడా వచ్చింది. బట్ వీటన్నిటి తర్వాత అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి రాజాసింగ్ ఢిల్లీ అమిత్ షా పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఢిల్లీకి వెళ్లి అమిత్ షా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తారు. సో జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వంతో ఒకవేళ పొసగలేకపోతే ఇబ్బందులుంటే గనక జాతీయ స్థాయిలో రాజాసింగ్ ను ఉపయోగించుకుందాం. బీహార్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో రాజాసింగ్ ఒక హిందీ కూడా మాట్లాడతారు, తో పాటు హిందుత్వాన్ని కూడా బలంగా ప్రయోగించేటువంటి వ్యక్తి, వినిపించేటువంటి వ్యక్తి, శ్రీరాముడి భక్తుడుగా ఉంటారు, ఆంజనేయుడు భక్తుడుగా ఉంటారు. సో నోరు తెరిస్తే జై శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైనటువంటి ఒక కార్యకర్త రాజాసింగ్ అని చెప్పాలి. బట్ అట్లాంటి రాజాసింగ్ ఈ రోజు ఇంటర్నల్ గా ఉన్నటువంటి పాలిటిక్స్ తోటి భారతీయ జనతా పార్టీ దూరం చేసుకుంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రాజాసింగ్ ను దూరం చేసుకుంటే భారతీయ జనతా పార్టీకి భారీ నష్టం అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పటికే చాలా స్పీడ్ గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ తర్వాత గ్రాఫ్ తగ్గిందని స్పష్టంగా తెలుసు. అయినా కానీ మోడీ చరిష్మాతో మాత్రమే తెలంగాణలో 8 స్థానాలు రావడం జరిగింది. ఇక్కడటువంటి నాయకత్వ పటిమతోనే ఆయనతో 8 అసెంబ్లీ స్థానాలు రావడం జరిగింది. బట్ ఇట్లాంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజాసింగ్ కానీ లేదంటే అఫ్ కోర్స్ ఈటెల రాజేందర్కి వస్తానని భావించింది రాష్ట్ర అధ్యక్ష పదవి, ఆయనకు రాలేదు. సో బీసీలంతా కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నారా? ఎంబీసీకి చెందినటువంటి రాజాసింగ్ పార్టీకి దూరం కావడం నిజానికి ఇది భారీ నష్టం అని చెప్పాలి. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామచంద్రరావు పార్టీని ఎట్లా డీల్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలే. బట్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ ఇదే అంశం పైన మనతో మరింత విషయం మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. యా ప్రవీణ్, సో రాజాసింగ్ రాజీనామాను మొత్తానికి జాతీయ నాయకత్వం ఆమోదించింది, పార్టీ లైన్ లో మాట్లాడట్లేదు, పార్టీ సిద్ధాంతాలకు లేకుండా మీ లేఖ ఉందంటూ కూడా రాజాసింగ్ కు రియాక్షన్ లెటర్ ఇచ్చి రాజీనామాను యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో తర్వాత పరిణామాలను ఎట్లా ఊహించొచ్చు ప్రవీణ్?
బీజేపీ ఎప్పుడైతే బండి సంజయ్ అయితే ఓ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఉండేటటువంటి గ్రాఫ్ ఇప్పుడు లేదని తెలుస్తుంది. అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి ఈ యొక్క గోషామాల్లో ఎదురులేని నాయకత్వంగా అయితే రాజాసింగ్ గత హ్యాట్రిక్ విజయాలను సాధిస్తూ వస్తున్నారు. అయితే రాజాసింగ్ యొక్క ఈ యొక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా రాజాసింగ్ కూడా నామినేషన్ వేస్తానంటూ కూడా ఆ పదవి పైన రాజాసింగ్ ఆశపడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రాజాసింగ్ కు కాదంటూ కూడా అయితే ఈ యొక్క రామచంద్రరావుకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజాసింగ్ ఆ రోజు నామినేషన్ వేయడానికి వెళ్ళిన నేపథ్యంలో అయితే నామినేషన్ కూడా తిరస్కరించిన నేపథ్యంలో అసహనంకు గురి అయినటువంటి ఈ యొక్క రాజాసింగ్ అయితే ఆ రోజే జూన్ 30వ తేదీన అయితే ఈ యొక్క రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించడం జరిగింది. కిషన్ రెడ్డి వెంటనే దాన్ని అయితే జాతీయ హైకమాండ్ కు పంపించడం జరిగింది. హైకమాండ్ కు పంపించిన నేపథ్యంలో హైకమాండ్ కూడా ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంటూ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటూ రాజాసింగ్ యొక్క రాజీనామాను ఆమోదం చేసింది. అయితే బీజేపీ కూడా గతంలో కూడా బీసీ నినాదంతో వచ్చింది, బీసీ అధ్యక్షుడే ఉంటారు అని కూడా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే కోవలో వెళ్తున్న క్రమం లోపల బీజేపీకి జాతీయ అయితే ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నాయకుడు ఉంటాడని కూడా అందరిలో ఊహాగానాలు ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కూడా అదే ఒక కొలిక్కి వచ్చింది. కానీ ఈ నేపథ్యం చూసుకుంటే ఆ తర్వాత అది కనుమరుగైపోయింది. బీసీ నినాదం మొత్తం కూడా తెలంగాణలో కనుమరుగైపోయింది బీజేపీ అంటూ కూడా ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క రాజీనామా యాక్సెప్ట్ కావడం అయితే బీజేపీ తీరని లోటు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ప్రవీణ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకొక అంశం కూడా దీంట్లో ఉంది. రిజిగ్నేషన్ లెటర్ ఇస్తున్నటువంటి టైంలో మీరే స్పీకర్ ఫార్మేట్ లో సస్పెండ్ చేయమని చెప్పండి అంటూ ఆయన ఒక మాట కూడా కిషన్ రెడ్డికి చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే జరగబోతోందా? నెక్స్ట్ లెవెల్లో శాసనసభ సభ్యత్వానికి కూడా సస్పెన్షన్ ఏమైనా ఉండబోతుందా, లేదంటే రాజాసింగే సొంతంగా రాజీనామా నిర్ణయం అనేది తీసుకుంటారా? బట్ రాజాసింగ్ వ్యవహారాలు మనకు తెలుసు, ముక్కుసూటిగా ఉంటారు. మీ పార్టీ వద్దన్నప్పుడు పదవితో నాకేం అవసరం అంటూ కూడా ఆయన తృణప్రాయంగా వదిలేసేటువంటి తత్వం కూడా రాజాసింగ్ది. సో ఆఫ్ కోర్స్ ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయిన గోషమహల్కి బై ఎలక్షన్ చూడబోతున్నాం అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. అయితే సిగంజ్ ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో రాజాసింగ్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. కాబట్టి అమర్నాథ్ యాత్ర నుండి ఈ యొక్క అయితే విషయం అయితే తెలుసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ రాజాసింగ్ ఎప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటారు. మొన్ననే అయితే ఈ యొక్క విషయం తెలిసినప్పుడే ఈ యొక్క అధ్యక్ష పదవికి ఆశించినప్పుడు అధ్యక్ష పదవి రాని పక్షం లోపల మీ పార్టీకి దండం మీకు దండం అంటూ కూడా చేసినట్టు వాక్యాలు ఉన్నాయి. సో అయితే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటుంటారు. కాబట్టి ఈ యొక్క రాజీనామాను ఖచ్చితంగా స్పీకర్ సమక్షంలో ఆమోదం కూడా అయితే ఆ దిశగా కూడా అయితే రాజాసింగ్ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఇది రాజాసింగ్ విషయంలో కూడా ఖచ్చితంగా అయితే మళ్ళీ కేంద్రం ఏదైనా తదుపరి ఆలోచనలు ఉంటాయా, లేదంటే ఈ రాజీనామాను తను స్పీకర్ తోని ఆమోదం చేసుకుంటాడా అనేది కూడా చూడవలసి ఉంది. కానీ ఏది ఏమైనా కానీ ఈ యొక్క బీజేపీకి రాజాసింగ్ అయితే బీజేపీకి రాజీనామా చేయడం పెద్ద దెబ్బగా భావించవచ్చు. ఇప్పటికే అయితే అధ్యక్ష మార్పిడి జరిగిన తర్వాత మొట్టమొదటిగా మళ్ళీ ఈ రాజీనామాను కూడా అయితే బీజేపీ గ్రాఫ్ మొత్తం తెలంగాణలో కానీ ఇటు హైదరాబాద్ లో కూడా అయితే కాస్త తగ్గుతుందని కూడా చెప్పాల్సిన అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాజాసింగ్, భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత పొలిటికల్ హీట్ మొత్తం పెరిగింది. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీ హిల్స్ కి ఉప ఎన్నిక అనివార్యమైంది. బట్ రాజాసింగ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామాను యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నారా, లేదంటే స్పీకర్ ఫార్మేట్ లో కిషన్ రెడ్డి ఏమైనా లేఖ రాసేటువంటి అవకాశం ఉందా? అదే జరగబోతుందా, లేదంటే రాజాసింగే ఒక అడుగు ముందుకేసి స్పీకర్ కు సింగిల్ లైన్ ఫార్మేట్ లో స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందా? సో పరిస్థితులు చూస్తే మాత్రం ఖచ్చితంగా గోషామహల్ కు ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో రేపొద్దున గోషామహల్లో గెలిచి తానేంటో తన కమిట్మెంట్ ఏంటో చూపించేటువంటి ప్రయత్నం కూడా భారతీయ జనతా పార్టీకి ఇక్కడ రాష్ట్ర నాయకత్వాన్ని ఖచ్చితంగా చూపించేటువంటి ప్రయత్నంలో రాజాసింగ్ ఉంటారు. ఆయన వ్యవహార శైలి తెలిసిన వాళ్ళందరికీ కూడా స్పష్టంగా తెలుసు. ఒకవేళ అదే జరిగితే బీజేపీ అక్కడ అభ్యర్థిని పెడితే బీజేపీ గెలుస్తుందా, లేదంటే బీజేపీకి ఉన్నటువంటి సిద్ధాంతమే హిందుత్వ భావజాల సిద్ధాంతం. సో అట్లాంటి హిందూ క్రౌడ్ పుల్లర్ రాజాసింగ్. సో రాజాసింగ్ ఒక్క హనుమాన్ ర్యాలీ తీస్తే ఎట్లాంటి క్రౌడ్ వస్తుందో మనం చెప్పొచ్చు. అట్లాంటి రాజాసింగ్ పైన నిలబడి గెలిచేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఏ నాయకుడికైనా ఉందా? భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే అఫ్ కోర్స్ రాజాసింగ్ సిద్ధాంతం. బట్ ఇక్కడ పార్టీ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది? నిజంగానే రాజాసింగ్ రాజీనామాకు
వెళ్ళబోతున్నారా స్పీకర్ ఫార్మేట్ లో అసెంబ్లీ సభ్యత్వానికి అనేది మాత్రం చూడాలి. బట్ ఏదేమైనా కానీ రాజాసింగ్ రాజీనామాను కేంద్ర నాయకత్వం ఆమోదించిన తర్వాత చాలా పరిస్థితులు మారబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నటువంటి టైంలో హైదరాబాద్ లో బీజేపీకి చాలా పెద్ద దెబ్బని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు శివాని.